వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. యూపీఐ పేమెంట్స్ మీద పన్ను లోక్సభలో బిల్లు పాస్. మరి సామాన్యుల మీద భారం పడే అవకాశం ఉందా? అసలు ఒక రకమైన భయాందోళన అయితే స్టార్ట్ అయిపోయినాయి. మరి దీని మీద మరింత సమాచారం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎంజీ రావు గారు. నమస్కారం సార్. సార్, ఈ యూపీఐ మీద పన్నులు అంటే సామాన్యుల మీద ఈ భారం పడుతుందని చాలామంది నమ్ముతున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందా లేదా, అసలు దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఎస్ అండి. ఇప్పుడు భారతదేశంలో చిన్న సామాన్యమైన వర్తకుల నుంచి సామాన్యుల నుంచి అందరూ కూడా ఎక్కువగా ఉపయోగించేది క్యాష్ కాకుండా యూపీఐ పేమెంట్. మరి ఇప్పుడు భారతదేశ పార్లమెంట్ లోక్సభలో ఒక బిల్లు పాస్ అయింది. ఈ పాస్ అయిన దాని ప్రకారం యూపీఐ పేమెంట్ చేస్తే దాని మీద ట్యాక్స్ ఉండబోతుంది. ఆల్మోస్ట్ 0.3 నుంచి 0.5% వరకే ట్యాక్స్ ఉండబోతుంది అనేది ఒకటి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 10,000 రూపాయలు పే చేస్తే యూపీఐ పేమెంట్ ద్వారా 30 రూపాయల దాకా ట్యాక్స్ పడే అవకాశం ఉందన్నమాట. మరి ఇదే నిజమైతే పరిస్థితి ఏంటి? సామాన్యుల పరిస్థితి అనేది ఒక విపరీతమైన భయాలు ఉన్నాయన్నమాట. ఇది పెద్ద టాక్ అనమాట. ఇది లోక్సభలో చర్చ లేకుండానే ఈ బిల్లు మూజువాణి ఓటుతో పాస్ అయిపోవడం జరిగింది. అసలు ఏంటి ఈ బిల్ అంటే, సెటిల్మెంట్స్ అండ్ పేమెంట్స్ యాక్ట్ 2007, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2024ని రెండిట్లని అమెండ్మెంట్ చేస్తూ లోక్సభలో ఒక బిల్ పాస్ అయింది. దీని ప్రకారం ఈ బిల్లు పాస్ ప్రకారం ఏంటంటే, బ్యాంకులకు ఒక అథారిటీ ఉంటుంది. అదేంటంటే యూపీఐ పేమెంట్స్ మీద ఈ ట్యాక్స్ వేయడం అనమాట. ఎండిఎం అనేది ఒక ట్యాక్స్ విధిస్తారు. అంటే ప్రతి 10,000కి 20 నుంచి 30,000 రూపాయల దాకా ట్యాక్స్ విధించే అవకాశం ఉంది. మరి ఈ ట్యాక్స్ ఎవరు చెల్లిస్తారు అనేది ప్రధానమైన సమస్య. దీనికి గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇది 1.5 కోటి కంటే ఎక్కువ పేమెంట్ చేసే అతిపెద్ద కంపెనీలు మాత్రమే ఇది చెల్లిస్తాయి. వీటికి వాళ్ళకి వర్తిస్తాయి, మిగిలిన వాళ్ళకి కాదు. 1,50,00,000 కంటే టర్నోవర్ తక్కువ ఉన్న కంపెనీలకి సామాన్యులు కూడా ఇది వర్తించదు. 1,50,00,000 కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలకి 2,000 కంటే ఎక్కువ పేమెంట్ చేసినప్పుడు, అప్పుడు 2,000 కంటే ఎక్కువ పేమెంట్ చేసినప్పుడు యూపీఐ మీద పన్ను ఉంటుంది. ఈ పన్ను చెల్లించేది కూడా కార్పొరేట్ కంపెనీలే, అంతేకాని సామాన్యులు కాదు అనేది క్లారిటీ వచ్చింది. అంటే సామాన్యుల మీద ఈ భారం ఉండదు అనేది గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చేసింది. కాబట్టి సామాన్యులు ఈ పన్ను కోసం భయపడాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి లేదు. కానీ ఇక్కడ ఇంకొక చర్చకు కూడా ఒకటి వస్తుందండి. మరి ఇప్పుడు కంపెనీల మీద, అతిపెద్ద కంపెనీల మీద ఈ ట్యాక్స్ వేసినప్పుడు, యూపీఐ పేమెంట్స్ మీద ట్యాక్స్ వేసినప్పుడు, మరి ఆ కంపెనీలు ఏం చేస్తాయి? అవి కన్జ్యూమర్స్కి, సామాన్యుల మీదకే అవి భారాన్ని మోపుతాయి. అవి ఏమంటే ప్రాసెసింగ్ ఛార్జ్ అంటాయి, లేకపోతే రేట్లు పెంచేసి, పన్నుకు అనుకూలంగా రేట్లు పెంచేసి సర్వీసింగ్ ట్యాక్స్ అని ఈ రేట్లు ఈ ప్రజల నుంచే అవి వసూలు చేస్తాయి. కాబట్టి ఆల్మోస్ట్ పెద్ద కంపెనీలు డైరెక్ట్గా పే చేసినా పరోక్షంగా మాత్రం ఇవి సామాన్యుల మీదకే వస్తాయనే ఒక భయం అయితే ఉంది. ఇది ప్రభుత్వం మాత్రం ఇంతవరకు క్లారిఫై చేయలేదు. కాబట్టి ప్రస్తుతానికి కంపెనీలు చెల్లిస్తాయి, కానీ ఈ పన్ను పరోక్షంగా చెల్లించేది సామాన్యులే అనేది ఇక్కడ అవగతం అయిపోతుంది. ఇప్పుడు రానున్న యుగం ఏంటంటే డిజిటల్ పేమెంట్ ఇంకా ఎక్కువైపోతున్నాయి. గూగుల్ పే అని, ఫోన్పే అని, ఇలా యూపీఐ పేమెంట్స్ చాలా విస్తృతంగా వెళ్ళే సందర్భంలో మరి ఎందుకు గవర్నమెంట్ చేస్తుంది? ఇంకా ఎంకరేజ్ చేయాలనుకుంటే ప్రస్తుతం గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, బ్యాంకులు ప్రతి సంవత్సరం యూపీఐ పేమెంట్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ ఖర్చులకు సంబంధించి సిబ్బంది ఖర్చులు ఏంటంటే, దీనికి సంబంధించి బ్యాంకులు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఆల్మోస్ట్ $2 బిలియన్ పైగా. వీటిని రికవర్ చేసుకోవడానికి బ్యాంకులకు అనుమతి ఇవ్వడం. ఎందుకు బ్యాంకులు రికవర్ చేసుకోవాలంటే, బ్యాంకులు అనేది ఇప్పుడు ప్రస్తుతం జియో పొలిటికల్ సిచ్యువేషన్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ప్రపంచంలో బాగోలేదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో బ్యాంకులను స్ట్రెంగ్తన్ చేయాలి. బ్యాంకింగ్ వ్యవస్థ ఏమాత్రం బలహీనపడినా ఫైనాన్షియల్ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి బ్యాంకులు శక్తివంతంగా అవ్వడానికి కావాల్సిన అన్ని పరిస్థితులను క్రియేట్ చేస్తాను. అనవసరంగా దాని ఖర్చులను అది రికవర్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా ఒక పాయింట్. కాబట్టి బ్యాంకులు స్ట్రెంగ్తన్ చేయడానికి, బ్యాంకుల నష్టాలు పూడ్చడానికి, అటు ఖర్చులు రికవర్ చేసుకోవడానికి ఈ పన్ను యూపీఐ పేమెంట్స్ మీద పన్ను విధిస్తున్నారన్నమాట. ఇది ఒక అద్భుతం అని చెప్పవచ్చు బ్యాంకుల స్ట్రెంగ్. కాకపోతే ఇది సామాన్యుల మీదకి రాకుండా కంపెనీల మీద మాత్రం ఉంటేనే ఒక అద్భుతం. లేకపోతే సామాన్యులు ఇది భరించేలా ఉంటే మాత్రం ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా వచ్చే లోక్సభ ఎన్నికలు ఒకటి ఉన్నాయి మనకి దగ్గరలో, 2029. ఇప్పటికే ఇత్తనాలని కాక్రోచ్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది కేంద్రం మీద. ఇప్పుడు రాష్ట్రాల ఒక 6 డజన్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో యూపీఐ సామాన్యులే భరించే విషయానికి వస్తే మాత్రం చాలా ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందనేది మనకు తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, దీనికి సంబంధించి యూపీఐ మీద ట్యాక్స్కి సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఏంటంటే ఈ బిల్లులోనే ఒక అథారిటీని పెంచుకుంది. ఏవైనా యూపీఐ యాప్లని మినహాయింపు అనేది ప్రభుత్వం చేతిలో ఈ అథారిటీ ఉంటుంది.
కాబట్టి బ్యాంకులను కూడా నిరోధించే శక్తి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి సామాన్యుల మీద ఎక్కడైనా భవిష్యత్తులో భారం పడితే మాత్రం వాటిని ప్రభుత్వం ఆపే అధికారం కూడా ఈ బిల్లులో ఉండడమే ఇక్కడ సంతోషించదగిన ఒక విషయంగా మనం చెప్పుకోవచ్చు.